ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్విటి. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈరోజు నేను ఈ వీడియోలోని రాడిష్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ రెసిపీ నాకైతే మా అత్తగారు చెప్పారనమాట. సో దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ లేదంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా అయితే రాడిష్ని మనం ఇలాగ పైన అవుటర్ స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకొని చక్రాల కింద కట్ చేసుకోవాలి. సన్నటి చక్రాల కింద కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రాడిష్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దోరగా వేగనివ్వండి. సో అవి మనకి కుక్ అయ్యే లోపల మీన్వెల్ టమాటాస్ని కట్ చేసుకుందాం. సో నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి 2 రాడిష్ కాబట్టి 2 టమాటాస్ తీసుకున్నాను. మీడియం సైజ్ కాకుండా లార్జ్ సైజ్ టమాటాస్ని తీసుకున్నాను. సో వాటిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటాస్ కట్ చేసుకున్న తర్వాత మనకి రాడిష్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సో ఇంకా కొద్దిగా కుక్ కావాలని చెప్పి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. అరౌండ్ 1 మినిట్ అలాగా కుక్ చేశాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. రాడిష్ కుక్ అయిన తర్వాత దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. సో నాకైతే కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే టమాటా పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోని అరడజను పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినరు అనుకుంటే పచ్చిమిరపకాయలని తగ్గించుకోండి. ఇప్పుడు అందులో హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని అందులోని 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. మనకి అదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ అంచనా కోసం నేను సాల్ట్ ఎంత అనేది చెప్తాను, కానీ మీ టేస్ట్కి సరిపడినంత కూడా వేసుకోండి. నేనైతే అరౌండ్ 1.5 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను సాల్ట్. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తడకా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లోనే తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు యాడ్ చేసుకొని తాలింపుని వేయించుకోండి. తాలింపు చిట్పటని వేగిన తర్వాత దాంట్లోని కరివేపాకు యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న రాడిష్ పచ్చిని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రాడిష్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.